ఫ్రెండ్స్, ఇప్పుడే అందిన వార్త. బీజేపీ సిట్టింగ్ అగ్రనేత అరెస్టు, తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు అంటూ వార్తలు అయితే వినిపిస్తున్నాయి. దీనికి సంబంధించి వివరాలు చెప్పడానికి వీడియో చేయడం జరుగుతుంది. చాలా మంది వీడియోస్ ఉన్నారు కానీ సబ్స్క్రైబ్ మర్చిపోతున్నారండి. దయచేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ ఆల్ ట్యాప్ చేయండి. ఇటువంటి ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ మిస్ అవ్వకుండా మీ ఫోన్ నోటిఫికేషన్ రూపంలో వస్తుందని చాలా మంది చూస్తున్నారు. లైక్ చేయండి, దయచేసి లైక్ చేయండి. ఇన్ఫర్మేషన్ అందరూ రీచ్ చేసిన వారు అవుతాం. మనం ఎన్నికల సందర్భంగా పోలింగ్ బూత్ లో రిగ్గింగ్ కు పాల్పడ్డారనే ఒక ఫేక్ వీడియోను వైరల్ చేయడంతో మల్కాజిగిరి బీజేపీ కార్పొరేటర్ శ్రావణ్ ను సైబర్ క్రైమ్ పోలీసులు గురువారం అదుపులోకి తీసుకున్నారు. మరో ముగ్గురిని కూడా అరెస్ట్ చేసి రిమాండ్ కు తరలించారు. వివరాలకు వెళ్తే, లోక్సభ ఎన్నికల పోలింగ్ సందర్భంగా హైదరాబాద్ లో బౌదూర్పూర్ లో పోలింగ్ బూత్ లో రిగ్గింగ్ పాల్పడుతున్నారంటూ సోషల్ మీడియాలో వీడియో వైరల్ చేసిన కేసులో గురువారం అనగా వేరువేరు ప్రాంతాలను నలుగురు పోలీసులు అయితే అరెస్ట్ చేశారు. అయితే పోలీసులు శ్రావణ్ అదుపులోకి తీసుకున్నారు. తీరు విమర్శలకు దారితీసింది. కొందరు కిడ్నాప్ చేసినట్లు ప్రచారం జరిగిన గురువారం సాయంత్రానికి సైబర్ స్టేషన్ కు తరలించినట్లు పోలీసులు ధృవీకరించారు. ఎన్నికల సందర్భంగా పాతబస్తీ బౌదపూర్ లో రిగ్గింగ్ జరుగుతుందంటూ ఓ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది. అయితే అది వేరే ప్రాంతంలో పాత వీడియో అని ఎన్నికల సంఘం ప్రకటించింది. వివరంలో హైదరాబాద్ సైబర్ క్రైమ్ లో కేసు నమోదైంది. దర్యాప్తు చేసిన పోలీసులు బీజేపీ కార్పొరేటర్ శ్రవణ్, నాంపల్లి మహమ్మద్ బిన్ ఆలీ కావచ్చు, చాదర్గఢ్ చెందిన కాశీ, ముషిరాబాద్ చెందినటువంటి మిథిలేష్ వీడియో వైరల్ చేసినట్లు గుర్తించారు. గురువారం వేరువేరు ప్రాంతాల్లో వీరిని అదుపులోకి తీసుకున్నారు. కాగా శ్రావణ్ అదుపులోకి తీసుకునే సమయంలో వేరిచ్చిన తీరును ఆందోళనకు గురవుతుంది. సాయంత్రం 6 గంటల సమయంలో మల్కాజిగిరి ఆనందభవన్ సమయంలో తన కార్యాలయంలో శ్రావణ్ ఉండగా కొందరు 2 వాహనాలు అక్కడికి చేరుకొని కొద్దిసేపు శ్రావణ్తో మాట్లాడి ఆ తర్వాత బలవంతంగా కారులో ఎక్కించుకొని తీసుకెళ్లి ఎక్కడ తీసుకెళ్తున్నారంటూ కుటుంబ సభ్యులు సమాచారం ఇవ్వలేదు. దీంతో తొలుత కిడ్నాప్ చేసినట్లయితే ప్రచారం జరిగింది.